నమస్తే మిత్రులారా, ఈ మరొక టెయిల్ వర్డ్స్ వీడియోలో మనం మరిన్ని టెయిల్ వర్డ్స్ చూద్దాం. MENT మెంట్, NESS నెస్, FUL ఫుల్, MENT. ఈ టెయిల్ వర్డ్ ఉన్న పదాల ఒక ఉదాహరణ తీసుకుందాం. కొంచెం పెద్ద పదం తీసుకుందాం, చదవటానికి బాగుంటుంది. నా పదం ESTABLISHMENT ఖచ్చితంగా పెద్దది, కానీ ఇందులో టెయిల్ వర్డ్ ఉంది MENT, పక్కన పెట్టేయండి. నా మిగిలిపోయిన పదం ESTABLISH. ఈ మిగిలిన పదంపై మనం VC టెస్ట్ చేద్దాం మరియు పదం ఎక్కడ ముక్కలవుతుందో చూద్దాం. VC కాంబో వెతకండి. VC కాంబో ES. ఈ VC కాంబో తరువాత వచ్చింది T, కాబట్టి ఇది VCC అయింది. ఇప్పుడు నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. నా మొదటి భాగం ES అయింది, ఎందుకంటే నేను S మరియు T మధ్యలో పదం విరిచాను. అలాగే కొనసాగండి. నా తరువాత VC కాంబో ఏమిటి? AB. దీని తరువాత ఏం వచ్చింది? AB తరువాత L వచ్చింది, అంటే ఇది VCC అయింది. VCC వస్తే నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను, కాబట్టి నేను B మరియు L మధ్యలో పదాన్ని విరిచాను. దీని అర్థం నా పదం రెండవ భాగం TAB అయింది. ఇక మిగిలిపోయిన భాగం LISH. జాగ్రత్తగా గమనించండి, SH వచ్చింది. SH అంటే కంజాయింట్. దీనిని మనం విడగొట్టం, ఎందుకంటే SH యొక్క ఉచ్చారణ ష అవుతుంది. అదే విడగొడితే సహా అవుతుంది, కాబట్టి దీనిని విడగొట్టరాదు. మరి LISH భాగంలో VC కాంబో ఏమిటి? ISH. కానీ దాని తరువాత ఇంకేమీ లేదు, కాబట్టి మనం LISH ఎలా ఉందో అలానే వదిలేద్దాం. కాబట్టి నా పూర్తి పదం మొత్తం 4 భాగాలుగా అయ్యింది. మొదటి భాగం ES, రెండవ భాగం TAB, మూడవ భాగం LISH మరియు నాలుగవది టెయిల్. చదవాల్సిన సమయం పూర్తి విశ్వాసంతో చెప్పండి. ఎస్టాబ్లిష్మెంట్. అయితే ఒకటిగా చెప్పాలి, ఎస్టాబ్లిష్మెంట్. నా రెండవ పదం COMPACTNESS. ఈ పదంలో టెయిల్ NESS. దీనిని పక్కన పెట్టేయండి. మిగిలిన పదం COMPACT. VC కాంబో వెతకండి. మొదటి VC కాంబో OM. ఈ VC కాంబో తరువాత వచ్చింది P, కాబట్టి ఇది VCC అయింది. C మరియు C మధ్యలో పదం విరవండి, కాబట్టి నా మొదటి భాగం COM అయింది. రెండవ భాగం PACT. దీనిలో VC కాంబో AC. ఈ VC కాంబో తరువాత T ఉంది, అంటే VCC. C మరియు T మధ్యలో పదం విరవండి, కానీ విరిచాక ఒకే అక్షరం మిగులుతున్నట్టయితే మనం దానిని ఎందుకు ముక్కలు చేస్తాం? కాబట్టి నా రెండవ భాగం PACT అయింది. కాబట్టి ఈ పదం మొత్తం 3 భాగాలుగా అయింది. COM, PACT మరియు NESS. కాంపాక్ట్నెస్. చెప్పేటప్పుడు పూర్తి విశ్వాసంతో ఒకటిగా చెప్పండి, కాంపాక్ట్నెస్. నా మూడవ ఉదాహరణ PLENTIFUL. FUL టెయిల్ వర్డ్, ఉచ్చారణ ఫుల్. దీనిని పక్కన పెట్టేయండి. మిగిలిన పదం PLENTI. VC కాంబో ఉందా? ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంగ్లీష్లోని ఏ పదంలోనైనా VC కాంబో దొరికి తీరుతుంది. ఎందుకంటే ప్రతి పదంలో తప్పక ఒక వోవెల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా VC కాంబో EN. ఈ VC కాంబో తరువాత వచ్చింది T, అంటే ఇది VCC. దీనిని C మరియు C మధ్యలో మనం విరవాలి, కాబట్టి నేను N మరియు T మధ్యలో పదం విరిచాను. నా మొదటి భాగం PLEN మరియు రెండవ భాగం TI. PLEN ఉచ్చారణ ఎలా చేస్తాం? PL ప్లకు E కలిపితే ప్లే, ప్లేకు N కలిపితే ప్లెన్. కాబట్టి ఈ భాగం ఉచ్చారణ ప్లెన్. TI ఉచ్చారణ T, ప్లెంటీ. మరియు FUL యొక్క ఉచ్చారణ అవుతుంది ఫుల్. చెప్పేటప్పుడు ఒకటిగా పూర్తి విశ్వాసంతో ప్లెంటీఫుల్. కాబట్టి ఈ వీడియోలో మనం 3 టెయిల్ వర్డ్స్ ఉదాహరణలు చూసాం. మెంట్ కోసం ఎస్టాబ్లిష్మెంట్, నెస్ కోసం కాంపాక్ట్నెస్ మరియు ఫుల్ కోసం ప్లెంటీఫుల్.